నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటివరకున్న టాప్ స్టోరీస్ చూద్దాం. నూతన మేనిఫెస్టోతో జనంలోకి జగన్, పవన్ ని మోసగిస్తున్న బాబు, పిఠాపురం వర్మ రివర్స్, బరిలో నేనే అంటూ పవన్ ఎంపీగా పోటీ చేస్తే గోవిందా, సినిమాలకు హైప్ ఇచ్చినట్టే పవన్ వ్యవహారం. ఈ నెల 27 నుంచి వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్లనున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ పర్యటిస్తూ పార్లమెంటు పరిధిలో ప్రతిరోజు ఒక బహిరంగ సభ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు. బస్సు యాత్రకు ముందే వైసీపీ మేనిఫెస్టో విడుదల చేయనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. 5-6 రోజుల్లో మేనిఫెస్టో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఒకవైపున అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు, కాదు సాధ్యమని తెలిసినా కూడా మోసం చేస్తూ ఉన్నాడు. మనమేమో నీతిగా నిజాయితీగా యుద్ధం చేయాలని మనం అంటా ఉన్నాం. ఈ మాదిరిగా యుద్ధం చేయడం కుదరదు అని నాకు సలహాలు కూడా ఇచ్చారు. కానీ నన్న విలువలు విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెప్పారు. చేయగలిగిందే మనం చెప్పాలి, చెయ్యలేము అని తెలిసినప్పుడు నోట్లో నుంచి ఆ మాట రాకూడదు అని చెప్పి ఆ తర్వాత మనం చెప్పలేకపోయాం. చంద్రబాబు నాయుడుకు తోడు ఆయన దత్తపుత్రుడికి తోడు అప్పట్లో కేంద్రంలో కూడా మోడీ గారి గాలి కూడా వీస్తా ఉన్నది. ఆయన కూడా వీళ్ళతో భాగస్వాముడైనాడు. అందరూ కలిసి ప్రజలను మొత్తానికైతే గొప్పగా మోసం చేసి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత మేనిఫెస్టో అన్నది కనపడకుండా చెత్తబుట్టలోకి వెళ్ళిపోయింది. మేనిఫెస్టో ఎక్కడ ఉంది అని కనీసం వెబ్సైట్లలో వెతికితే వెబ్సైట్లలో కూడా మేనిఫెస్టో కనిపించుకోకుండా చేశారు. ఎక్కడా కూడా ఎన్నికలప్పుడు మేము ఇది చెప్పాము, ఇలా చెప్పినాం కాబట్టి ఇది మేము చేస్తున్నాము అని చేయలేకపోగా క్యాడర్ కనీసం గ్రామాలలో ఇళ్లకు వెళ్లి కూడా చెప్పుకోలేని పరిస్థితి. గత ఎన్నికల సందర్భంలో నవరత్నాల పేరుతో మేనిఫెస్టోతో జనం ముందుకెళ్లారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలో దాదాపు 99% అమలు చేసిన ఘనత తమకు దక్కుతుందని వైసీపీ నేతలు చెప్తున్నారు. జగన్ మాట ఇస్తే తప్పడంతే నినాదంతో ఈ దఫా జనం ముందుకు వెళ్లనున్నట్లు వైసీపీ నేతలు తెలిపారు. ఇదే చంద్రబాబు విషయానికి వస్తే మాట ఇస్తే తప్పుతాడంతే అన్నట్టుగా 2014-19 మధ్య కాలంలో పాలన సాగించారని అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ప్రస్తుతానికి సూపర్ 6 పేరుతో చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టోకు అసలు ప్రచారమే లేదు. ఎంతసేపు జగన్పై వ్యతిరేకతే తమను గెలిపిస్తుందనే భ్రమలో కూటమి నేతలున్నారు. అందుకే కూటమి మేనిఫెస్టో ఊసేలేదు. వైసీపీ మేనిఫెస్టోపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎలాంటి ప్రజాకర్షక పథకాలకు జగన్ రూపకల్పన చేసి ఉంటారో అని అన్ని రాజకీయ పక్షాలు ఎదురు చూస్తున్నాయి. చంద్రబాబు నాయుడు, లోకేష్ పేరు వింటే చాలు విజయవాడ ఎంపీ కేశినేని నాని తీవ్ర స్థాయిలో ఎగిరిపడతారు. తన సోదరుడు కేశినేని చిన్నిని ప్రోత్సహిస్తూ తనను పొమ్మనకుండా పొగపెట్టారని కేశినేని నాని ఆవేదన. టీడీపీ నుంచి ఆయన బయటపడడం, ఆ వెంటనే కేశినేని నానికి విజయవాడ పార్లమెంట్ స్థానాన్ని సీఎం జగన్ ఇవ్వడం చకచక జరిగిపోయాయి. తాజాగా చంద్రబాబు నాయుడుపై కేశినేని నాని ధ్వజమెత్తారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీని ఇంప్రెస్ చేయడానికి చంద్రబాబు ఎన్నో పాటలు పడ్డారన్నారు. బాబుకు ఒక్క ముక్క కూడా హిందీ రాదన్నారు. తెలుగులో రాసుకొచ్చి హిందీలో చదివాడని దెప్పిపొడిచారు. ఒకప్పుడు మోదీని టెర్రరిస్టు అని విమర్శించిన చంద్రబాబే ఇప్పుడు గొప్పవాడని పొగడ్తల వర్షం కురిపించాడని విమర్శించారు. రంగులు మార్చడంలో చంద్రబాబు ఊసరవెల్లిలా తయారయ్యారని వెటకరించారు. అలాగే చంద్రబాబు నాయుడు గారిని చూసాం. మొన్న మోడీ గారు వచ్చాడు. మరి ఆయన ఇంప్రెస్ చేయడానికి హిందీలో ఇంగ్లీష్లో మొత్తం స్పీచ్ చదివేశాడు. మరి ఆయనకి నాకు తెలిసి ఒక మొక్క హిందీ కూడా రాదు. తెలుగులో రాసుకుని ఇంగ్లీష్లో హిందీలో చదివేశాడు, కొంచెం ఇంగ్లీష్లో చదివేశాడు. అంతకుముందేమో టెర్రరిస్ట్ అన్నాడు. ఇప్పుడు అసలు ఆయనంత మంచివాడు లేడు, గొప్పవాడు లేడు, ఈ దేశానికి ఆయనంత నేత లేడు అన్నాడు. అంతకుముందేమో ప్రపంచ దేశాలు మోడీ గారిని అసహించుకుంటూనే అన్నాడు. వాళ్ళ ప్రపంచానికే మోడీ గారు ఆదర్శం అన్నాడు. అంటే ఒక ఊసర వెళ్ళలేగా, రంగులు మార్చే ఊసర వెళ్ళలేగా నిన్న ఒకటి ఇవాళ ఒకటి. మళ్ళీ ఇవాళ ఇటు పవన్ కళ్యాణ్ని మోసం చేస్తున్నాడు, అటు బీజేపీని మోసం చేస్తాడు. ఒక పచ్చి మోసగాడు చంద్రబాబు నాయుడు. స్కామ్ నుంచి బయటపడడానికి మోదీ, అమిత్ షా కాళ్ళు పట్టుకుని పొత్తు కుదుర్చుకున్నారని విమర్శించారు. ఇటు పవన్ కళ్యాణ్ని, అటు బీజేపీని చంద్రబాబు మోసగిస్తున్నాడని కేశినేని ఆరోపించారు. జనసేనాని పవన్ కళ్యాణ్ అజ్ఞాన కామెంట్స్ పై అనుకున్నట్టే అవుతోంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ మరో జనసేన నాయకుడికి మద్దతు ఇవ్వరని అంతా ఊహించారు. ప్రస్తుతం అదే జరుగుతోంది. పిఠాపురంలో జనసేన నాయకుడు ఉదయ్ శ్రీనివాస్ నిలబడొచ్చనే పవన్ కామెంట్స్ పై టీడీపీ ఇన్ఛార్జ్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ కాకుండా మరెవరో పోటీ చేస్తానంటే తాను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోనని వర్మ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం.
పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తేనే ఆయన గెలుపు కోసం పనిచేస్తానని ఆయన చెప్పారు. అంతే తప్ప పవన్ ప్రకటించిన జనసేన నాయకుల పల్లకి మోయడానికి సిద్ధంగా లేనని ఆయన తేల్చి చెప్పారు. పిఠాపురంలో పవన్ పోటీ చేయకపోతే టికెట్ నీకే అని చంద్రబాబు తనతో అన్నట్టు వర్మ వెల్లడించడం విశేషం. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే, ఏదైనా మనసు మార్చుకుని పవన్ కళ్యాణ్ గారు ఎంపీకి వెళ్తే మేము వెళ్ళమని కోరట్లేదు. ఒకసారి మాట ఇచ్చాక ఎట్టి పరిస్థితుల్లోనే పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి తీరుతాం. ఆయన కూడా ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాం. ఒకవేళ ఆయనకి పర్సనల్గా ఎంపీకి వెళ్ళాలని ఆలోచన వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున నువ్వే పోటీ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది. కావున పవన్ పోటీ చేయకపోతే బరిలో తానే ఉంటానని ఆయన మరోసారి తేల్చి చెప్పారు. పవన్ అజ్ఞానంగా మాట్లాడడం వల్ల కొత్త సమస్యలు ఉత్పన్నం అయ్యే ప్రమాదం ఉందని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారో ఎవరికి అంతు చిక్కడం లేదు. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని ప్రకటించిన 2-3 రోజులకే మళ్లీ వివాదం. కాకినాడ ఎంపీగా కూడా పోటీ చేసే అవకాశాలున్నాయని ఆయన అన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పేదాన్ని బట్టి ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పోటీ చేయాలా అనేది తేలిపోతుందని ఆయన అన్నారు. రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారెవరూ ఇట్లా మాట్లాడారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే పవన్ ఏం మాట్లాడినా సమర్థించే జనసేన నాయకులు కొత్త వాదనను తెరపెక్కించారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తానని పవన్ ప్రకటించడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారని, దాన్ని మళ్లించేందుకే తమ నాయకుడు వ్యూహాత్మకంగా మాట్లాడారని అంటున్నారు. తనను ఓడిస్తారని పవన్ భయపడుతున్నారని జనసేన నాయకుల మాటల్లో వ్యక్తమైంది. అయితే కాకినాడ ఎంపీగా పోటీ చేస్తే మాత్రం పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం శాశ్వతంగా ముగిసినట్టే అని జనసేన పెద్దలు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర రాజకీయాల్లో పవన్ వెళ్తారనే అభిప్రాయంతో ఆయన్ను క్షేత్రస్థాయిలో ఎవరు పట్టించుకోరని అంటున్నారు. కాకినాడ ఎంపీగా పవన్ గెలవడం సులువు కాదని వారు చెప్తున్నారు. జనసేన, టీడీపీ శ్రేణులు కూడా ఆయన గెలుపు కోసం మనస్ఫూర్తిగా పని చేయవని వారు అంటున్న మాట. ఢిల్లీ రాజకీయాలకు పవన్ వెళ్లడం అంటే ఏపీని విడిచిపెట్టడంగా భావించి ఓట్ల బదిలీ ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదని గట్టిగా వాదిస్తున్నారు. రాష్ట్రంలో నాలాంటి గొంతుకలు ఉండకూడదని పిఠాపురం నియోజకవర్గంలో 100 కోట్ల నుంచి 150 కోట్లు ఖర్చు పెడతామంటున్నారు. అవసరమైతే కుటుంబానికి 1,00,000 ఇచ్చి కొనేయమంటున్నారట. ఓటుకు 1,00,000 ఇచ్చినా కూడా నేను 1,00,000 మెజారిటీతో గెలుస్తాను. ఇవి పవన్ కళ్యాణ్ తాజా ఓవర్ కాన్ఫిడెన్స్ మాటలు. సినిమా హీరోలు సాధారణంగా ఒక రకమైన ఇల్యూజన్లో బతుకుతూ ఉంటారు. సినిమా ఎంత అటర్ ఫ్లాప్ అయినా కొన్ని నెలల పాటు అదొక అద్భుతం, సూపర్ హిట్ అని ప్రచారం చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాతావరణం అలవాటైన సినిమా హీరో పవన్ కళ్యాణ్కు వాస్తవాలు అర్థమయ్యే అవకాశం లేదు. అందుకే తాను గెలవకుండా కుటుంబానికి 1,00,000 రూపాయలు ఇవ్వడానికి వైసీపీ ప్రయత్నిస్తున్నదని, తానంటే భయపడుతున్నదని పవన్ చెప్తున్నారు. ఇక్కడ ఒక లాజిక్ ఆలోచించాలి. రాష్ట్రంలో తమ పార్టీనే ఓడిపోతుందనే అనుమానం వైసీపీకి ఉంటే ఇక వారు పవన్ను ఓడించడానికి రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వచ్చేది తెదేపా సర్కారే కాబట్టి వారికేం నష్టం లేదు. అదే సమయంలో వైసీపీ మళ్ళీ సర్కారు ఏర్పాటు చేస్తుందని వారికి అభిప్రాయం ఉన్నప్పటికీ కూడా పవన్ గెలిస్తే ఎంత, ఓడిపోతే ఎంత? జగన్ సర్కారు మళ్ళీ ఏర్పడినట్లయితే పవన్ సభలో ఉంటే మాత్రం ఏం చేయగలరు? ఆయన గొంతుక ఉండకూడదని అనుకుంటున్నారట. పవన్ ఎమ్మెల్యేగా ఓడిపోయినంత మాత్రాన ఆయన గొంతుక మోగబోతుందా? బయట నిల్చుని అరిచేది కాస్త సభలో కూర్చుని అరుస్తారు, అంతే కదా? ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.